ఈ నెల 15వ తేదీ వరకు ఉత్తర భారతదేశం అలాగే పశ్చిమ భారతదేశంలోని దాదాపు 24 ఎయిర్పోర్ట్లను మూసివేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ రాత్రికి ఇంకా కొన్ని కీలక ప్రాంతాల మీద పాకిస్తాన్ ఈ రకమైన దాడులు పెంచే అవకాశం ఉందనే అంచనాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పటికే మన వాళ్ళు పూర్తి స్థాయిలో రెడీ అయి ఉన్నారు. మన S-400 రెడీగా ఉంది. ఇంకా చాలా చోట్ల మన ఆర్మీ దానికి సంబంధించిన రిటాలియేషన్ కూడా రెడీగా ఉంది. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తి స్థాయిలో యాక్టివేట్ అయి ఉంది. అన్ని చోట్ల ఎక్కడా కూడా ఒక్క డ్రోన్ గానీ ఒక జెట్ ఫైటర్ ని గానీ కింద దిగనిచ్చే పరిస్థితి లేదు. రాత్రి లాగానే ఇంకా అంతకంటే ఎక్కువ ఎఫిషియన్సీతో మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయినట్టుగా కనబడుతోంది. దీని మీద ఒకసారి పుల్లారావు గారు, రెండో రాత్రి వరుసగా జరుగుతున్న ఈ దాడిని మీరు ఎలా అంచనా వేస్తున్నారు? ఒకటి ఇది మనం అనుకున్నట్టుగా ఇది అప్పుడే పాకిస్తాన్ తగ్గదు. ఎందుకంటే ఈ అన్నిటి మధ్యన కూడా ఇంకొక మోటివ్ ఉన్నది. నరేంద్ర మోడీ ఇమేజ్ ను కూడా ఇంపాక్ట్ చేయాలని మర్చిపోవద్దు. వాళ్ళ ఫియర్ ఏంటంటే మోడీ స్ట్రాంగ్ మ్యాన్, అతను చాలా చేంజెస్ తీసుకొచ్చాడు అని ఉన్నది. అది కూడా ఇమేజ్ కూడా డ్యామేజ్ చేద్దాం. తర్వాత మనం వాళ్ళు చాలా తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ డిప్లొమాట్స్ లో, వాళ్ళ డిఫెన్స్ లో స్ట్రాటజీస్ ఉన్నారు, వరల్డ్ లెవెల్ స్ట్రాటజీస్ ఉన్నారు. ఎక్కడికి చూసినా మీరు చూస్తున్నారు కదా, ఎంతో మంది పాకిస్తానీస్ ఇంగ్లాండ్ లో ప్రధానమంత్రి స్కాట్లాండ్ కూడా పాకిస్తానీ ఉన్నాడు. ఎన్నో చోట్ల ఉన్నారు. వాళ్ళు అన్ని చోట్లకి పాకారు. తక్కువ నెంబర్ అవ్వచ్చు మనతో. వాళ్ళకి కూడా ఆ నాలెడ్జ్ బ్యాంక్ ఉన్నది. మనం వాళ్ళు చేసేదంతా ఒక సిస్టమేట్ చేస్తున్నారు, మనం చేస్తున్నాం. మనం ఆఖరికి సాధిస్తాం. కానీ ఇదంతా సింపుల్ గా ఏదో అయిపోయేది కాదు.